వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. మనం గడిచిన ఒక 2 వారాలుగా తిరుమలలో లడ్డూ ప్రసాదం కల్తీ అవ్వడం, నెయ్యి గోలంతా మనం చూస్తున్నాం. సో నిన్నటితో కోర్టు దాని మీద ఒక ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. అది సిబిఐ, రాష్ట్ర పోలీసు 2 సంయుక్తంగా జరుపుతారు అనేది ఒకటి వచ్చింది. సో దీంతో ఇక తాత్కాలికంగా ఇక వివాదానికి తావులేదు. వాళ్ళు దర్యాప్తు అయిపోయిన తర్వాత అప్పుడు తేలుతారులే అని చెప్పి అందరూ అనుకున్నాం. అయిపోయింది. అయితే ఇవాళ ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట నిన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు దంపతులు వెళ్ళారు. ఆయన ఇవాళ ఉదయం ఇంకా చిన్న కార్యక్రమాలు ఉంటే చూసుకొని అక్కడ అధికారులతో ఒక రివ్యూ నిర్వహించారు, సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఒక మంచి మాట ఒకటి చెప్పారు. అదేంటి అంటే, తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా కాలంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తులని వేధిస్తున్న సమస్య. చాలా కాలంగా విఐపి సంస్కృతిని తగ్గించాలి. విఐపి సంస్కృతిని తగ్గించాలంటే మీకు తెలుసు, నేను దాంట్లో డీప్గా వెళ్ళవసరలా. ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎంపీ గారు వెళ్తాడు 20 మందిని వేసుకెళ్ళి. గత ప్రభుత్వంలో 1-2 మంత్రుల మీద కూడా ఉన్నాయి, వెళ్ళేప్పుడల్లా ఒక 60-70 మందిని వేసుకెళ్లేవాళ్ళు అని. ఇప్పుడు ఆ పేరు చెప్పుకొని దాన్ని వివాదాస్పదం చేయడం కాదు, కానీ వాళ్ళు 10 మందినో 15 మందినో వేసుకెళ్తారు. అలాగే ఇంకొక ఆయన ఇంకో 10 మందిని వేసుకొస్తాడు. దీంతో 1-2 గంటలు మెయిన్ సామాన్య భక్తుల సర్వదర్శనానికి సంబంధించిన అది ఆగిపోతుంది. బ్రేక్ దర్శనం, దాన్నే కదా బ్రేక్ అంటారు. అన్నీ ఆపేసి వీళ్ళని ముందు పంపించి ఒక అరగంట వీళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ క్యూ లైన్. ఇక కొంతమంది వివిఐపీస్ ఉంటారు, బహుశా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ స్థాయిలో ఓకే, తప్పదు, ప్రోటోకాల్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అది కొంతవరకు మనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, హైకోర్టు చీఫ్ జస్టిస్లకైనా అది కొంత అనివార్యమైన పరిస్థితి ఉంటుంది గవర్నర్స్కి. కానీ పర్టికులర్గా వీళ్ళు 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 అని చెబితే వాళ్ళు నొచ్చుకుంటారేమో, కానీ ఈ విఐపి దర్శనాలు అనే పేరుతో ఎవ్వరు పడితే వాళ్ళే కుప్పలు కుప్పలు, దానికి అసలు లిమిట్ అంటూ లేదు. దానివల్ల సామాన్య భక్తులు ఇటీవల కాలంలో మీరు ఎప్పుడైనా దర్శనం 5-6 గంటల్లో అయిపోతుందని మీరు ఎప్పుడైనా విన్నారా? సర్వదర్శనం, సామాన్య భక్తులు వెళ్ళే క్యూ లైన్ దర్శనం బ్రహ్మోత్సవాల టైంలోనైతే 16 గంటలు, 24 గంటలు, 32 గంటలు ఆ క్యూ లైన్లోనే పడి చావాలి వాళ్ళు. క్యూ లైన్లలోనే పడి చావాలి. వీళ్ళు మాత్రం డబ్బులున్నాయి కదా, 2000 టికెటో ఇప్పుడు ఆ శ్రీవాణి అనేది పెట్టింది గత ప్రభుత్వం, 10,000 అవి కొనుక్కుంటే చాలు. అలా వెళ్ళి అలా అక్కడ పావు గంట స్వామివారి ముందు నుంచుని తనివి తీరా దర్శనం చేసుకుని అక్కడ ఏదో స్పెషల్ పండో పలవో ఏదో చేతిలో పెడతారు, అవి తీసుకుని వస్తారు. మంచిదే, దర్శనం కనుల విందుగా జరగాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ సామాన్య భక్తుల మాట ఏంటి? అన్ని గంటలు పిల్లా జల్ల వేసుకుని, లేకపోతే వృద్ధులు, మహిళలు అన్ని గంటలు ఉంటుంటే అంటే ఇప్పుడే అంటున్నారు ఏంటంటే, ఎప్పటి నుంచో ఉంది చర్చ, ఎన్నోసార్లు మనము మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దాన్ని టచ్ చేశారు. ఇక ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి, అబ్బో మామూలుగా ఉండదు ఆ హడావుడి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి మామూలుగా ఉండదు. ఉదాహరణకి ఎవరైనా ఒక రిటైర్డ్ జడ్జి గారు వెళ్ళారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, ఐఎమ్ నాట్ వేరే అని కాదు, కానీ
లేకపోతే ఇంకొక రిటైర్డ్ సీనియర్ మోస్ట్ ప్రోటోకాల్ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు కానీ, వీళ్ళకి వాళ్ళు బతికినంత కాలం వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఒక స్పెషల్ అటెండర్ ఉండాలి టీటీడీ తరఫు నుంచి. వాళ్ళు అక్కడ ఉన్నన్ని గంటలో ఉన్నన్ని రోజులు, 2 రోజులు 3 రోజులు వాళ్ళకు ఒక అటెండర్ అప్పు చెప్తారు. పొద్దున్న లేవాలి, ఆ గెస్ట్తోనే ఉండాలి. వాళ్ళ ప్రసాదాలు కూడా స్పెషల్గా తీసుకెళ్ళి ఇవ్వాలి, వాళ్ళు దర్శనం చేయించాలి. ఈ ఏంటిది అనేది కొంత ఆలోచిస్తే, సామాన్య భక్తులుగా ఆలోచిస్తే కొంత ఇబ్బందికరము, కోపం కూడా వస్తుంది. ఏంటి వాళ్ళకు ఉన్నది ఏంటి, మనకు లేనిది, స్వామివారి ముందు అందరూ ఈక్వల్ కాదా అనే ఒక ఇది వస్తుంది. మరీ సెక్యూరిటీ ఇష్యూస్లో తప్పదు, ఇందాక నేను చెప్పిన జాబితా. దీని మీద మరి ఇది అయితే ఇక్కడ ఏంటంటే, ఇది సాధ్యమా అసలు? విఐపి సంస్కృతిని తగ్గించాలనే చంద్రబాబు నాయుడు గారి కోరిక సాధ్యమా అనేది నాకు ఒక పెద్ద డౌట్. ఎందుకంటే చాలామంది ఈ దర్శనాలను బేస్ చేసుకొని దర్శనం చేపించడం, ఆ దర్శనం అయిపోయినాక ఆ ప్రముఖుడితో పాటు ఆ గెస్ట్ హౌస్లో పోవడం, అక్కడ మెల్లగా గోకడం ఆయన్ని, లేదా అక్కడ పరిచయం పెరుగుతుంది కదా, తర్వాత ఎప్పుడో ఆ ఢిల్లీయో ఇంకో చోటుకో వెళ్ళి అక్కడికి వెళ్ళి గోకడం, లేదా ఏదో పైరవీ చేసుకోవడం, లేకపోతే ఇంకో రాష్ట్రం అయితే అక్కడికి వెళ్ళి బెంగళూరు, చెన్నై, ఎక్కడికో ఏదో ఉంటుంది. రాజకీయ నాయకులు లేదా విఐపీస్ వస్తారు కదా, వాళ్ళతో కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో పనులు చేసుకోవడం, పైరవీలు చేసుకోవడం చూసాం కదా. గత బోర్డులో ఏకంగా ఒక జడ్జి గారి కుమారుడి పెళ్లికి అప్పటి ఈవోను అప్పటి చైర్మన్ డైరెక్ట్గా వెళ్ళి ఆ జడ్జి గారినే ఏదో మేనేజ్ చేయాలని చూశారని, ఏదో ఖరీదైన వాచ్ ఒకటి గిఫ్ట్ ఇచ్చారని ఏదో వచ్చింది, అప్పుడు వార్తల్లో వచ్చింది ఆ రాష్ట్రంలోకి వెళ్ళి. అంటే ఇటువంటివి ఉంటాయి, చూస్తున్నాం మనం. మరి అలాంటి వాళ్ళు అంత తేలిగ్గా తట్టుకోగలరా? దీన్ని సహకరిస్తారా? జరిగితే మంచిదే, కానీ జరుగుతుందా? ఈ అంశం మీద కొంచెం డీటెయిల్డ్గా తిరుమల కొండపైన విఐపీల తాకిడిని, విఐపీ సంస్కృతిని తగ్గించాలి అనే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం సాధ్యమవుతుందా అనేది మన ఇవాళ మెయిన్ టాపిక్. దీని మీద చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అండ్ సీనియర్ రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ గారు, అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, అండ్ టీటీడీ బోర్డు మాజీ సభ్యులు కూడా. రైట్, ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారితోనే స్టార్ట్ చేద్దాం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ సంకల్పం సాధ్యమా? అన్న, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం గోవిందుడు కొందరవాడిగా మారిపోతున్నాడు. ఎస్, వాస్తవం. ఎందుకంటే కొంతమందికే స్వామివారిని కులశేఖర్ పడి, అంటే మీ ద్వారా ఒక 2 నిమిషాలు చెప్తాను. కులశేఖర్ పడి అంటే సాక్షాత్తు ఆ మూల విరాట్ ముందున్నటువంటి గడపని కులశేఖర్ పడి అంటారు. ఈ విఐపీలు వచ్చే వారిని కులశేఖర్ పడి వరకు పంపిస్తారు. అలాగే ఈ 10,000 శ్రీవారి దర్శనం తీసుకున్న వారిని ఆ కులశేఖర్ పడి మొదటి దీని వరకు పంపిస్తారు. ఇదైనాక విఐపి బ్రేక్ దర్శనం పేరుతో రాముల వారి మేడ అని ఉంటది. అంటే అక్కడి నుంచి దాదాపు ఒక 25 ఫీట్ ఉంటుంది కులశేఖర్ పడి నుంచి, అక్కడికి పరిమితం చేస్తారు. ఇదైన తర్వాత అంటే చెప్పేదానికే బాధగా ఉంటది. సాధారణ భక్తులు జయ విజయ్ దగ్గర నుంచి 3 లైన్లలో వారిని అక్కడి నుంచే దర్శనం చేపించే సాంప్రదాయం తిరుమలలో జరుగుతోంది ఇప్పటికి. ఎందుకంటే గతంలో మేము చిన్నప్పుడు రోజుకి 10 నుంచి 15,000 మంది దర్శనం చేసుకునే వాళ్ళు. దాదాపు ఒక 15-20 సంవత్సరాల ముందు ఒక 30,000 ఉండేది. ఈ రోజు దాదాపు 80 నుంచి 85,000 మంది ప్రతిరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం 3 గంటలకి సుప్రభాత సేవతో స్వామివారిని సేవ మొదలవుతుంది. రాత్రి ఏకాంత సేవతో స్వామివారి దర్శనం పూర్తవుతుంది. అంటే ఏకాంత సేవ ఇప్పుడు దాదాపు నాకు తెలిసి రాత్రి 1 గంట 1:30 వరకు అప్పటికి ఏకాంత సేవ అంటే 3 నుంచి అంటే దాదాపు ఒక 2 గంటలు మాత్రమే ఆలయం ద్వారాలు మూసేస్తారు.
ఈ అంటే సమయంలో మొత్తం మీద 24 గంటల్లో ఒక 2 గంటలు స్వామివారి పడుకోవడానికి టైం ఇచ్చారనమాట. 2 గంటలు కూడా లేదు, 1:30 అంటారు, మళ్ళా 2 గంటల నుంచి మొదలైపోతుంది. లేపేస్తారు, నిద్ర లేచిన లేపైనా లేపేస్తారు, లేపేస్తారు. అంటే గతంలో మేము చిన్నప్పుడు రాత్రి 10 గంటలకే ఏకాంత సేవ ఉండేది. కానీ ఇది భక్తులు పెరిగే కొద్దీ స్వామివారికి ఇంకా భక్తులకి దర్శనం కలిగించాలని చెప్పి ఉద్దేశంతో ఆ ఏకాంత సేవని సమయాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో ఉదయం సుప్రభాతం అయిన తర్వాత తోమాల అయిన తర్వాత అర్చన అయిన తర్వాత నైవేద్యం, ఇది అయిన తర్వాత మళ్ళా సాయంత్రం గంట మళ్ళా నైవేద్యం. ఈ సమయం అంతా దాదాపు ఒక 3-4 గంటలు భక్తులకి దర్శనం పరిమిత సంఖ్యలో ఉంటుంది. అందుకే అర్చన తోమాలు దీని తర్వాత ఒక 200-300 మంది అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ మిగిలిన సమయంలో మాత్రమే శ్రీవారి భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. గతంలో అందరూ కులశేఖరపడ వరకు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒక మంచి సాంప్రదాయం. అంటే విఐపి స్వామి కాకుండా అందరి స్వామిగా మార్చాలని చెప్పి వారి ఉద్దేశాన్ని స్వాగతిస్తున్న ఒక మంచి మాట చెప్పారు వారు. కానీ అది ఆచరణ సాధ్య, దీంట్లో చాలా కష్టం అని చెప్పి నాకు ఆచరణ సాధ్యము అవునా కాదా అనేది మనం మాట్లాడదాం. ఇప్పుడున్న ఈ సంప్రదాయం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు భక్తులు అనే దాని మీద ఇప్పుడు మాట్లాడదాం. అంటే ఇప్పుడున్న దీంట్లో అసలు చాలా బాధపడుతున్నారు. గంటల కొద్ది లైన్ లో ఉండి రెప్పపాటు కూడా స్వామివారిని అక్కడ మళ్ళీ లాగేస్తారు, లేకపోతే లైన్ రాదు. 36 గంటలు 38 గంటలు కూడా క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు, కంపార్ట్మెంట్ లో వెయిట్ చేస్తున్నారు భక్తులు అనే వార్తలు ఎన్నో సందర్భాల్లో చూసాం మనం. అలాంటి సందర్భాల్లో అలాంటి భక్తుడికి రెప్పపాటు కూడా కాదే కదా నా బాధ. కొందరు బిడ్డలు అదే కదా, అవును, యూఆర్ రైట్. అన్ని గంటలు వెయిట్ చేసిన వాడిని అలా లాగేస్తుంటారు. చల్ అది పాపం అటు చూసాడో చూడలేదో కూడా తెలియదు. అలాంటి ఒక విషయం చెప్తాను మీకు. నేను ధర్మకర్తల మండలికి సభ్యులుగా ఉన్నప్పుడు రాత్రి ఏకాంత సేవకి అనుమతి ఉంటుంది అనమాట. ధర్మకర్తలు బోర్డు మెంబర్స్ కి ఫ్యామిలీతో పోయే అవకాశం ఉంటుంది. ఆ టైంలో నేను నా ఫ్యామిలీతో వెళ్ళాను, నా కూతుర్ని తీసుకుపోయా. అప్పుడు చూసినది నా కూతురు విఐపి దర్శన అదే ఏ విధంగా దర్శనం ఉంటుందో. పాపం లాగేస్తా అంటే ఏడ్ చేసింది నా కూతురు. ఏంది ఇట్లా లాగేస్తుందా అంటే అంత బాధపడింది అన్న. మామూలుగా ఈ చిన్న పిల్లవాళ్ళు కూడా మనసు బాధపడే విధంగా ఇంకా ఏమందిగా లేకపోతే వాళ్ళు ఏమంటారు, లేకపోతే 85,000 మందిని దర్శనం చేయించడం, కేవలం 50,000 మందిని దర్శనం చేస్తాం. మీరు చెప్పినట్టు 36 గంటలు కాకుండా 78 గంటలు 3-4 రోజులు భక్తులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని టీటీడీ వాళ్ళు అడుగుతారు. ఒకవేళ ప్యారలల్ గా మనం మాట్లాడుకుంటే. కానీ అందరికీ సంతృప్తిపైన దర్శనం కలిగిస్తే మహాభాగ్యం, దానికన్నా మించింది ఏమి లేదు. ఎందుకంటే కానీ అది ఓకే. ఇప్పుడు ప్యారలల్ గా ఆ లైన్ అలా స్ట్రైట్ గా స్వామివారికి అంత దూరంలో ఉండగా ఈ లైన్ ఇలా వెళ్ళిపోతే వాళ్ళకి అసలు చూసే అవకాశమే ఉండదు. కనీసం అందులోంచి ఒక్కసారి అట్లా లోపలికి ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగితే కనీసం లోపలికి వెళ్ళి ఇలా తిరిగే లోపైనా ఇంకొక 10 క్షణాలు ఎక్కువ చూసుకునే అవకాశం ఉంటుంది. ఇదే లేదు కదా. ఫైనల్ ఒక మాట. కానీ నేను పెద్దలతో ఒక గురువుతో మాట్లాడాను. స్వామి దగ్గరికి వచ్చే పెద్ద పెద్ద మఠాధిపతులతో, స్వామి ఏంది కొందరు మాత్రం స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు, చాలా మంది ఆ జేవిది ధరించి దర్శనం చేసుకుంటున్నారు. ఏం స్వామి ఇదంటే చెప్పారు, బాను స్వామివారు చూసేది వారినే చూస్తారు, నా కోసం గంటల తరబతి మాటలేండి సార్ అవి. ఇప్పుడు ఒకటి బాలుగారు, మీరు వెంకటేశ్వర భక్తులే, అందరం వెంకటేశ్వర భక్తులే. ఈ డిబేట్ లో ఉన్న వాళ్ళం ఎవరికి వాళ్ళు ఇంకొక నిమిషమో, ఇంకొక 10 సెకండ్లో, అర సెకండో, 1/2 నిమిషమో ఎక్కువసేపు చూడాలి మనం అనుకుంటాం. మనం దేవుడిని చూడడానికి మాత్రమే వెళ్తున్నాం. దేవుడు మనం చూస్తాడా లేడా మనకు తెలియదు. ఇవన్నీ కంటితుడుపు మాటలే. దేవుడు ఇక్కడ ఎంతమంది వచ్చారు పట్టించుకోరు, అట్లా పోయే వాళ్ళు చూస్తాడంటే వీళ్ళు ఎందుకు వెళ్తారు, ఇంకా వెళ్ళరు, రేపు నుంచి ఇది ఉండదు. కాబట్టి ఇవన్నీ పై మెరుగులు కానీ వాళ్ళని తృప్తిపరచడానికి చెప్పే మాటలు. బట్ దట్ ఈస్ నాట్ ఫెయిర్ ఎట్ ఆల్. గోపాలకృష్ణ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆయన చెప్పాడు, ఒకటి వివిఐపి ఆ గడప దగ్గర, రెండోది ఇంకోటి ఏదో పేరు చెప్పాడు, నిజంగా నాకు తెలీదు. విఐపి దగ్గర ఇంకొక రెండో గడప, ఇక మూడోది ఆ ద్వారపాలకుల దగ్గర నుంచి స్ట్రైట్ గా లాగేయడమే, బరా లాగేస్తా ఉంటారు అక్కడ. సో ఇప్పుడున్న ఈ సిస్టమ్ ఎలా ఉంది, ఇది కరెక్టా? నమస్కారం అండి. నమస్తే సోదరులకి, పుల్లారావు గారి పెద్దలకి, మీకు, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకి. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం విఐపి దర్శనం ఎక్కువ మోతాదులో ఫ్రీ పాసెస్ కానీ, ఇదొక రాజకీయ శిబిరాలకి, ఎమ్మెల్యేలకి
ఇది ఒక పునరావాస కేంద్రంగా ఏర్పడింది. బహుశా ఎమ్మెల్యేలు చేయాల్సిన పని చేయకుండా వాళ్ళు ఓన్లీ టికెట్స్ ఇష్యూ చేయడానికి, లెటర్స్ ఇష్యూ చేయడానికి, ఫ్రీ దర్శనానికే ప్రజలు అలవాటు పడ్డారు. కంఫర్ట్కి, వాళ్ళ అనుచరులకి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకి ఇలా. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సాహసోపేతమైన చర్య శ్రీకారం చుట్టారు. సాధ్యమే. ఎందుకంటే ముఖద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు కొంచెం వెడల్పుగా ఉంటుంది గుడి లోపల. ధ్వజస్తంభం నుంచి ఇంకొక ద్వారం దగ్గర కొంచెం నెట్టుకోవడం జరుగుతుంది. ఇక మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత తోపులాట తప్ప అసంతృప్తిగా భక్తుడు దర్శనం చేసుకొని వస్తాడు. కానీ ఇంకా చూసినా ఆ స్వామి చూస్తున్నాడో లేదో అనేది ఇక అది మీరు వర్ణించినట్టుగా భగవంతుడు తెలియాలి. కానీ లోనకి వెళ్ళిన తర్వాత తనివి తీరా చూడాలని, మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు నెట్టించుకున్నా కానీ వెనక్కి తిరిగి ఇంకొకసారి చూడాలని, ఆ గడప దాటుతున్నప్పుడు కూడా ప్రతి భక్తుడికి అక్కడ ఎంత ధనికుడైనా పేదవాడైనా లేకపోతే ఏ పొజిషన్లో ఉన్నా ఇంకొకసారి అక్కడ ఒక నిమిషం చూడాలనిపిస్తుంది. కానీ అక్కడ నెట్టివేయబడటం అనేది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ముందుగా క్యూ కాంప్లెక్స్ కాడ విషయం తీసుకుంటే నందమూరి తారక రామారావు గారు స్వర్గాన్ని ఎక్కడున్నారో కానీ ఆ మహానుభావుడికి చేతులెత్తి 100 కోటి భక్తులు నమస్కారం చేయాలి. ఈ క్యూ కాంప్లెక్స్ అనే తలంపు శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆయన మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 విషయాలమైన అక్కడ చాలా సౌకర్యవంతంగా క్యూ కాంప్లెక్స్ కట్టడానికి, అక్కడ లోన సీట్స్ అరేంజ్ చేయడానికి, అక్కడ ఈ వాష్రూమ్స్, ఈ చిన్నపిల్లలు పాలు ఇవ్వటానికి వేరే రూమ్స్, అలాగే వాళ్ళకి మంచినీటి సదుపాయం, పాలు సదుపాయం, తల్లులు పాలు ఇచ్చుకోవటానికి ఒక పక్కకి వెళ్ళి రహస్య ప్రదేశంలో ఇవ్వటానికి, వీటన్నిటికీ నెట్టుకోకుండా 3 వంతులు భక్తులు పడే తిప్పల్ని ఆయన అరికట్టడంలో ఆ మహానుభావుడు చేసిన సేవ అసలు మనం మర్చిపోలేం. అందరం గుర్తుపెట్టుకోవాలి, జనరేషన్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. ఆ క్యూ కాంప్లెక్స్ తర్వాత దిగిన తర్వాత ఎక్కువ రష్ ఉంటుంది. సో ఈ చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమం నేను ఆయనకి మనసా వాచా కర్మన నేను ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇది కనుక అమలుపరిస్తే రామారావు గారు క్యూ కాంప్లెక్స్లో ఎలా ఫెసిలిటీస్ క్రియేట్ చేసి శిరస్థాయిగా ఆ దేవుడి సేవలో ఆయన స్వర్గంలో ఉన్న తరిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారికి ఆ అవకాశం దక్కుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సాధ్యమే. నెక్స్ట్ మీరు ఇంకొక పార్టిసిపెంట్ని అడిగిన తర్వాత మిగిలిన విషయాలు చెప్తారు. రైట్. మనం పుల్లారావు గారితో కూడా మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే ఇది చాలా కాలంగా ఇప్పుడు సపోజ్ కొన్ని ఆలయాల్లో ఇలాంటివి ఉండవు. నేను ఇందాక చెప్పినట్టుగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్ ప్రధానంగా, అండ్ తర్వాత కొంతమందికి జడ్జిలు ఉంటుందేమో, అండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్లు, ఇట్లా కొన్ని టాప్ లెవెల్ ప్రోటోకాల్స్ మినహా అంతా సెకండ్ దీంట్లోనే వెళ్తూ ఉంటారు. ఇంత రష్ ఉండదు. ఆఫ్ కోర్స్ ఆ టెంపుల్స్ దగ్గర మరి ఇంత రష్ కూడా ఉండదులే. కానీ ఇక్కడ ఇంత రష్ ఉన్నప్పుడు సామాన్య భక్తుల్ని అలా తోసేస్తున్నారు కదా. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది ఎంతవరకు? పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. తిరుమల అనేది చాలా పెద్ద పుణ్యక్షేత్రం. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రం. అన్ఫార్చునేట్లీ దాన్ని వీళ్ళు పైరవీలకి కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా కూడా మార్చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే అధికారులు, పుణ్యాత్ములు, వాళ్ళని పుణ్యాత్ములు అందాం. ఎందుకంటే వాళ్ళకే అక్కడ అవకాశం దొరికేది, మీకు నాకు దొరకదుగా. వాళ్ళకి అవకాశం దొరకదు కాబట్టి వాళ్ళు వ్యాపార కేంద్రంగా, పైరవీ కేంద్రంగా మార్చేశారు. ఏది? విఐపి దర్శనాల పేరు అదొక్కటి ఉపయోగించుకుని ఆ విఐపి దర్శనాల పేరుతో జరుగుతున్న దానికి మరి ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అన్నారు అనే దాని మీద యథమిద్దంగా క్లారిటీ లేదు. కానీ తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి,
ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి ఉండకూడదు. మామూలుగా ఒక ప్రముఖుడు వస్తే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన కుటుంబ సభ్యులు 5-6 ఉంటే వీళ్ళు ఒక 20-30 మంది తయారవుతారు. ఒకటే జోకుడిగా స్వామిని కూడా వెంకటేశ్వర స్వామిని కూడా అలా జోకుతారో జోకరో కానీ వీళ్ళని మాత్రం ఒకటే జోకుడు. సార్ అది కావాలా, సార్ ఇది కావాలా, సార్ మా పాలు తాగుతారా, సార్ టీ తాగుతారా, ఏమైనా దెమ్మంటారా, వీళ్ళ దుంపదగ మామూలుగా ఉండదు అది. సో ఆ సంస్కృతి తగ్గాలి అనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఒకటి ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు అలాగే వెలుగుపూడి గోపాలకృష్ణ గారు మాట్లాడింది చాలా సెన్స్ మాట్లాడారు, చెప్పారు. ఒక స్టెప్ ముందుకు వెళ్దాం. గోపాలకృష్ణ గారు చెప్పిన మాట ఏమన్నారంటే ఎన్టీఆర్ గారు ఇలా చేశారంటే చాలా అద్భుతం, చాలా మంచి ఐడియా. ఒక చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తే ఆయనకి ఎప్పుడు పేరు ఉండిపోతుంది అని మిత్రులు గోపాలకృష్ణ గారు చెప్తారు. నేను కొంచెం మీ ముందర తీసుకొస్తున్నా మీ పర్మిషన్తో. ఏమిటంటే 85,000 మంది వస్తే ఇంకో 5 సంవత్సరాలకు 1,00,000 మంది వస్తారు కదా. ఒకటి విఐపి కల్చర్ తగ్గించాలంటే విఐపి వాడు వెళ్ళి లోపలికి క్వైట్కి వెళ్ళి దర్శనం పెట్టుకుంటే నాకు బాధ లేదు, మీకు బాధ లేదు. వాడు వచ్చి అక్కడ నేను విఐపిని అదే కూడా చెప్పుకోవటం, అతను ఆడావిడి, ఆ బయట ఫోటోలు అంతా కామన్ మ్యాన్ కి చాలా చిన్నగా ఫీల్ అయిపోతున్నాడు. కామన్ మ్యాన్ ఎవరైనా వెళ్ళినా మనం ఏదో వెళ్దామన్నా కూడా ఇది ఒక పెద్ద ఆక్షేపణమైన పరిస్థితి వచ్చింది మన హిందూయిజం మీద. నేను చెప్తున్నానంటే కొంతమంది ఫీల్ ఇది ఈ కల్చర్ మార్చాలి అని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వస్తే ఐ వెరీ మచ్ వెల్కమ్ ఇట్. చాలా అవసరం, చాలా ఆలోచించాలి ఎలా తగ్గించాలి. తర్వాత మీరు ఇందాక చెప్పారు కదా సర్కస్, వాళ్ళ చుట్టూరా జరిగే సర్కస్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని తీసి పారేయాలి అక్కడి నుంచి. వాళ్ళు తిరగటం, వాళ్ళు రావటం, వాళ్ళు గింతలేయటం, వాళ్ళు చూడండి వికే గారు ఎలా చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు, అంబానీ గారు వాళ్ళు వచ్చినప్పుడు ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మనం చెప్పకూడదు, మాట్లాడకూడదు, తెలియనట్టుగా ఊరుకోవాలి. అవన్నీ ఉండగా ఇప్పుడు ఇంకో చిన్న విషయం కూడా చెప్తున్నా. అసలు ఈ టెంపుల్ ఫ్యూచర్ ఏంటి? చాలా కాంట్రవర్సీస్ లోకి వచ్చింది కదా, వస్తుంది కదా. ఈ వాళ్ళని అపాయింట్ చేస్తారు, వీళ్ళు చేస్తారు, లడ్డూలు గిడ్డూలు. అసలు ఫ్యూచర్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కొంచెం ముందరికి ఆలోచిస్తే, ఇంకా ముందరికి వెళ్తే, మీరు చెప్పిన గోపాలకృష్ణ గారు చెప్పిన దానికంటే ఇంకా ముందరికి వెళ్తే, మీరు చెప్పిన దానికంటే ముందరికి వెళ్తే అసలు ఈ టెంపుల్ 1800 మీ పర్మిషన్ తో 1 minute ఓన్లీ ప్లీజ్ ఫర్గివ్ మీ, విత్ యువర్ పర్మిషన్ మీరు అనౌన్స్ సబ్జెక్ట్ మీరు ఆగిపోవటా ప్లీజ్ 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 అవి టేక్ యువర్ పర్మిషన్. 1850లో కరెక్ట్ ఇయర్ 51, 53, 45 కాకుండా బ్రిటిష్ మద్రాస్ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్స్ తీసుకొచ్చి ఈ టెంపుల్స్ చేతిలో పెట్టుకున్నారు. మరి 1824లో ఇంకా బలపరిచి ఈ టెంపుల్స్ అన్ని చేతిలో పెట్టుకున్నారు. మనకి 61, 56 వచ్చింది టెంపుల్. దాని ముందర దానికి అదే రన్ అవ్వేది కదా, ఆ టెంపుల్ రన్ అవ్వేది. ఎవరు రన్ చేస్తున్నారు ఏంటి? చరిత్రలో వాళ్ళు వీళ్ళు రన్ చేశారు, జనం తక్కువ వచ్చేవారు, కరెక్టే. దానికి నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఆలోచించి, చాలా మంది ఇది హిందూ టెంపుల్ కదా, హిందూస్కి ఇచ్చేయచ్చు కదా అంటే ఒక స్ట్రక్చర్ చేసి ఇచ్చేస్తే ఏమైపోతుంది? సోషల్ కంట్రోల్, గవర్నమెంట్ కంట్రోల్ ఉండటం ఆ టెంపుల్ మీద. సోషల్ కంట్రోల్ అంటున్నా, సోషల్ కంట్రోల్ అండ్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండటం. వాళ్ళు అడిగేది ఇచ్చేస్తే ఎంత మార్పులు వస్తాయి? చాలా మార్పులు వస్తాయేమో అదే భావిస్తున్నా. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నా. 1951లో సోమనాథ్ టెంపుల్ నంబర్ 1 శివ టెంపుల్ అని అందరూ అంటారు, నేను చూడలేదు. చాలా విశేషమైన జియోగ్రఫీ ఉన్నది అక్కడ. అది ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ఆ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్. వాళ్ళే కట్టించారు డబ్బుతో, గవర్నమెంట్ డబ్బుతో కట్టించారు సోమనాథ్ టెంపుల్. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఆ టెంపుల్ ఇప్పుడు చైర్మన్, ఆ టెంపుల్ చైర్మన్. సో అందువల్ల కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుంటే ఇలాంటి హిస్టారిక్ ఛాన్స్ ఆయనకి మళ్ళీ వస్తాదా రాదా నేను చెప్పకూడదు, రావటం కష్టం. హిస్టారిక్ ఛాన్స్ అంటే మీరు అనేది ఏంటి? టెంపుల్ ని అంటే ఒక ప్రైవేట్ అంటే ప్రైవేట్ చేయలేకపోయినా చేయకూడదు కానీ పబ్లిక్ ట్రస్ట్, పబ్లిక్ ట్రస్ట్, అదే ఒక ధర్మ పరిషత్తు లేకపోతే ఏదైనా అంటే ఈ రాజకీయాలకు ఈ ప్రభుత్వాలకు వీటికి సంబంధం లేని ఒక సంస్థకి ఇవ్వాలనే ఆలోచించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక హిస్టారిక్ అవకాశం. ఆయన ఎన్ని పనులు చేసినా, ఎన్ని పనులు చేయకపోయినా ఇవాళ ఉన్న ఆయన పరిస్థితికి ఆ లైన్ మీద ప్రశ్న హిస్టరీలోకి వస్తారు. తర్వాత మా వ్యూ ఏంటంటే చాలా మంది అన్నారు, సార్ ప్రైవేట్ లో వెళ్ళిపోతే అది కరప్షన్, ప్రైవేట్ లో వెళ్ళిపోతే కరప్షనా, పబ్లిక్ లో కరప్షన్ లేదా అని నేను ఒప్పుకోను.
ఈవేళ మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ టాటా 5 లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఎంత రన్ చేస్తున్నారు కదా ప్రొఫెషనల్ గా, ఒక కిక్కురు మన లేకుండా రన్ చేస్తున్నారు కదా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇలా మన దేశంలో మేనేజీరియల్ స్ట్రెంగ్త్ ఉన్నది, అది ఎంతో ఆలోచించుకోకూడదు ఫ్యూచర్. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈవేళ ఆఫ్టర్ ఆల్ నన్ను వచ్చి నువ్వు ఆ కంపార్ట్మెంట్ లో కూర్చో, నీకు 30 గంటల తర్వాత దర్శనం వచ్చే బదులు నువ్వు 30 గంటల తర్వాత రా, యుఎస్ ఎంబసీ వీసా లాగా కాల్ చేస్తే 30 గంటల తర్వాత గేట్ దగ్గరకు రావచ్చు కదా. కొంచెం మోడర్న్ సిస్టమ్స్ కూడా చేయొచ్చు కదా, మోడర్న్ మెథడ్స్ తీసుకురావచ్చు కదా, అవన్నీ చేయొచ్చు. అది పెద్ద పని కూడా కాదు. అవన్నీ చేస్తా ఉంటే చిన్న రిలీఫ్. కానీ పెద్ద ఐడియా ఇది. నియర్లీ 175 years గవర్నమెంట్ అందరూ అంటున్నారు కదా గవర్నమెంట్ కంట్రోల్. ఫస్ట్ది మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ది అంత ప్రాక్టికల్ గా అనిపించడం లేదు. ఎందుకంటే ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఈ ధర్మాన్ని పెడితే తీసుకెళ్లి గవర్నమెంట్ చేతుల్లో ఉంటేనే నిన్నటిదాకా ఏం జరిగిందో చూసాం గడిచిన 5 ఏళ్లలో. కానీ దాన్ని ఏదైనా ధర్మ పరిషత్కో హిందూ ధర్మ సంస్థలకు అది వేరు, అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు రెండోది చెప్పింది మాత్రం ఎవరైనా ఒక దర్శనానికి టికెట్ కొనుక్కుంటే సామాన్య భక్తులైన ఎవరైనా వాళ్ళకి ముందే ఫలానా టైం అనేసి ఆ టైంకి వస్తారు. ఈ 24 గంటలు ఆ పిల్లలు వేసుకొని ఈ విఐపీల గోడలో పడి కూర్చోకుండా అది కొంత ప్రాక్టికల్ గానే ఉంది. అది కొంత ప్రాక్టికల్ గానే ఉంది. చూద్దాం ప్రభుత్వం నేను చెప్పే ఐడియా చాలా మంది ఈ ఇష్యూస్ మీద డిస్కషన్ జరిగితే మా టెంపుల్స్ మాకు ఇచ్చేయండి అంటున్నారు కదా పెద్దలందరూ. ఇది ఆలోచించాలి, ఈ ఐడియా మూసేయకూడదు, ఈ ఐడియా క్లోజ్ చేసుకోకూడదు, ఆలోచించుకోవాలని పరిస్థితి. ఓకే, ఒక్క నిమిషం పుల్లారావు గారు, జీవిరెడ్డి గారు, ఈ మాట నిజానికి ఇవాళ చాలా మంది దీని మీద ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మనసులోంచి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఆయన మైండ్లో ఏదో ఉండి ఉంటుంది, లేకపోతే ఇది ఎట్లా లీక్ లాగా వదలరు కదా. కానీ అందరూ అనుకునేది ఏంటంటే ఇక విఐపీల దీన్ని తగ్గిస్తారు, విఐపీ దర్శనాలను ఏదో శ్రీవాణిని పెట్టి వాళ్ళు చేశారు, ఇంకా విసలవిడి అయిపోయింది. అట్లా కాకుండా లిమిటెడ్ చేస్తారు, చాలా తగ్గిస్తారేమో. తర్వాత సామాన్య భక్తుల్ని ఇప్పుడు బయట ద్వారపాలకులు అక్కడ జైలు దగ్గర నుంచి పంపించేస్తారు, అంత దూరాన్ని ఉంటుంది, అసలు దేవుడు సరిగ్గా కనపడుతున్నాడు కూడా తెలియదు. దాన్ని కొంచెం యువతలు తీసుకురావడం, అంతకుముందు ఇట్లా కొంత లోపలికి వచ్చి మధ్యలోంచి వెనక్కి తిరిగేవాళ్ళు, విఐపీ వాళ్ళు అవతల దాకా ఉండేవాళ్ళు. సో దీని మీద మరి నాకు తెలియదు ఏంటి అసలు దీని మీద ఏం చర్చ జరుగుతుంది పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. గుడ్ ఈవినింగ్. నమస్తే. ఇప్పుడు మా సార్ ఏదైతే ఈరోజు ఆలోచన చేశాడో అది ముందు అయితే ఒక స్టెప్ పడింది. రెండో వచ్చేసరికి ఆయన స్వతహాగా వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, అండ్ ఈ రోజుది కాదు ఇష్యూ ఆయనకు. దాదాపు ఆయన పిల్లప్పటి నుంచి, ఆయన చదువుకున్నప్పటి నుంచి కూడా ఆ జిల్లాలో ఉన్న వ్యక్తి కాదు, దాదాపు 70 సంవత్సరాల నుంచి, అంటే ఆయనకు అవగాహన వచ్చినప్పటి నుంచి కూడా తిరుమల గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో. ఆ మాటకు వస్తే దేశంలో కూడా పూర్తిగా ఇంచి అవగాహన ఉన్న వ్యక్తి. సో ఒక ఆలోచించి ఒక మాట ఏంటంటే మంచి పరిణామం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆచరణ సాధ్యము. ఆచరణ సాధ్యము అవుతుందా కాదంటే పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. అయితే పూర్తిగా విఐపి కల్చర్ని తగ్గించడం కూడా, అంటే జీరో చేయడం కూడా కష్టమే. ఎందుకంటే వచ్చే వ్యక్తులు ఇప్పుడు సామాన్యుడికైనా విఐపికైనా ఒక విషయంలో మనం ఏంటంటే, సరే విఐపి అయితే ఏంటో గొప్ప అనేది పక్కన పెడితే కాసేపు, ఒక విషయంలో మాత్రం భక్తి విషయంలో మాత్రం తేడా ఉండదు. సరే భక్తి లేకుండా వచ్చి దాన్ని మిస్యూజ్ చేసే వ్యక్తుల గురించి మళ్ళీ మాట్లాడదాం. జనరల్గా విఐపీలో భక్తి ఉన్న విఐపీల గురించి మాట్లాడుతున్నాం. భక్తి ఉన్న విఐపీ అయినా సరే విఐపీ అయినా లేకపోతే చిన్న వ్యక్తులు భక్తి విషయంలో తేడా లేదు. కాకపోతే ఏమంటే వచ్చేవాళ్ళు కొంచెం పెద్ద స్థాయి వ్యక్తులు అవడంతో ఏమంటుంటే వాళ్ళకి టైం వాల్యూ లో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి వచ్చారనుకోండి, వాళ్ళ టైం వాల్యూ కాబట్టి తొందరగా పంపించాలనేది ఒక ఉద్దేశం. అంతమించి విఐపీ అంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. అయితే ఇంకొక వర్షన్ కూడా దీంట్లో ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఒకసారి కొండపైకి వచ్చిన తర్వాత విఐపీ అయితేంది సామాన్యుడు అయితేంది, నువ్వు స్వామివారిని దర్శించుకోవాలంటే నీ ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి నీ టయాన్ని ఇక్కడ స్వామివారికి కేటాయించు అనేది కూడా ఒక వర్షన్ కూడా వస్తుంది. సో ఇది ఒకటి ఉంటుంది కాబట్టి ఇది ఒక చర్చ. రెండోది వచ్చేసరికి ప్రోటోకాల్, ఒక విఐపీ వచ్చాడంటే దాంతోపాటు ఒక పర్సన్ అటాచ్ చేయటము, స్పెషల్గా తీసుకెళ్ళడము, వాళ్ళతో పాటు వ్యక్తులు ఎక్కువ మంది రావటము. సాధారణంగా ఒక విఐపీ వచ్చాడు అనుకోండి, ఒక ఇంతమంది, ఒక 4-5 కావున ఏమవుతుంది, భానుప్రకాశంగా తెలుసు రోజు కొండపైన ఉండే వ్యక్తి, దగ్గరకు ఉండే వ్యక్తి, ఆ నెంబర్ ప్రకారం వచ్చినా కూడా కొంతవరకు కంట్రోల్ ఉంటుంది. కానీ ఏమవుతుంది, ఎక్కువ మంది వచ్చేస్తారు, 4 అంటే 20 మంది అంతేనన్నా, విఐపీ అంటే బానన్నా. సో దాంతో ఏమైపోతుంది,
ఎవరు చెప్పలేని పరిస్థితి. వచ్చిన వ్యక్తి పెద్ద వ్యక్తి, ప్రోటోకాల్ పర్సన్ ఏదో చిన్న వ్యక్తి ఉంటాడు. సార్ మీకు 5 మంది రావాలి, మీతోటి 50 మంది రావడానికి లేదు అని చెప్పలేని పరిస్థితి. మిగతా ఆఫీసర్స్ పరిస్థితి కూడా అది అవుతుంది. సో దీంతో ఏమవుతుంది, అసలు వీఐపీ కంటే అతనితో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా అదే రకమైన ట్రీట్మెంట్ కోరుకుంటారు. వాళ్ళందరూ వీఐపీలు కాదు, వాళ్ళ సమయం అంత విలువైంది కాదు. సో ఈ విషయంలో ఒకటి కంట్రోల్ పెట్టినట్టయితే చాలా వరకు మనకు కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే వెంకటేశ్వర గారు, ఈరోజు 3 కోట్ల మంది దాదాపు సంవత్సరానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. 3 కోట్లు అండి సంవత్సరానికే చాలా చాలా ఎక్కువ ఉంటుందేమో. అంతే, దాదాపు రోజుకు 80,000 చొప్పున యావరేజ్. దాదాపు 3 కోట్ల మంది. 3 కోట్లు అంటే తక్కువ నెంబరే కాదు, మన రాష్ట్ర జనాభాలో దాదాపు సగానికంటే ఎక్కువ. అంటే అది చిన్న విషయం ఏం కాదు. ఒక 2 సంవత్సరాల్లో దాదాపు రాష్ట్రం మొత్తం దర్శించుకున్నట్టు. భారతదేశం మొత్తం మీద, ప్రపంచ దేశాల పక్కన పెడితే భారతదేశంలో ఏ దేవాలయం కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఇంతమంది భక్తులు సంవత్సరానికి వచ్చే దేవాలయం ఏదీ లేదు. అటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటిది. దాదాపు 1,500 కోట్ల రూపాయల సంవత్సరానికి వచ్చే ఆదాయం. 3 కోట్ల మంది జనాభా దర్శించుకుంటారు. దీని చిన్న నెంబర్ కాదు వెంకటేశ్వర గారు. 3 కోట్ల మంది ఒక దేవాలయాన్ని దర్శించుకోవడం అంటే చిన్న విషయం కాదు. దీంట్లో 99.99% సాధారణ భక్తులే. ఆ 0.1% విఐపి వాళ్ళు. కానీ ఆ 0.1కి అంటే 1000లో ఒకళ్ళు, 100లో ఒకళ్ళు. వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నారో 99% మందికి అంతే టైం. 1000లో ఒకళ్ళు, 100లో ఒకళ్ళు కాదు నేను చెప్పేది, 99.99%. అంటే 999 మందికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటే ఒక వ్యక్తికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది విఐపి. కానీ సమయం ఎంత కేటాయిస్తున్నామని చూస్తే, ప్రపోర్షనల్ చూస్తే అది మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. కాసేపు ట్రీట్మెంట్ పక్కన పెడదాం, సరే ప్రోటోకాల్ వ్యక్తి వస్తారు. ఇందాక వారు చెప్పినట్టు లడ్డూలు వారు కాదు మీరే చెప్పారు, లడ్డూలు తీసుకెళ్ళి ఇవ్వటం, ప్రత్యేకంగా ఇవ్వటం, సరే అది భక్తులకు ఇబ్బంది ఏం కాదు. అది ఆ పర్సన్ ఎవరో మీరు అతని మీద భక్తితో ఇవ్వచ్చు, విఐపి కాబట్టి గౌరవించి ఇవ్వచ్చు, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు జోగుడు కార్యక్రమం కోసం కావచ్చు. సరే అది ఒక అంశము, అది భక్తులకు ఇబ్బంది లేనటువంటి అంశం. కానీ దర్శనానికి వచ్చేసరికి మాత్రం డెఫినెట్గా వారికి ఇచ్చే ప్రత్యేకమైనటువంటి సమయము, వాళ్ళతో వచ్చే ఎక్కువ మంది జనాలతోటి మాత్రం డెఫినెట్గా సాధారణ భక్తులకి అసౌకర్యం కలుగుతుంది. ఇది మన అందరికీ తెలుసు, కొండపైకి వెళ్ళే ప్రతి వ్యక్తికి తెలుసు. అది బాధాకరమైన అంశం ఏంటంటే, కొండపైకి వెళ్ళే విఐపీలు కూడా వాళ్ళ పక్క వెళ్తూ సాధారణ భక్తులు పడే ఇబ్బందులు చూస్తూ కూడా వాళ్ళు తగ్గరంటే ఏం చేస్తారు? ఇప్పుడు అంటే వాళ్ళకి ఆ ప్రివిలేజ్ దొరికింది, ఎలాగోలా వెళ్ళిపోదాం, అయిపోయింది, ఇక్కడ దాకా వచ్చాం, వాళ్ళు ఏమైతే అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళ ఇబ్బందులు చూసి వెనక్కి తగ్గమని నేను చెప్పను. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చాలా మంది, నేను వాళ్ళ భక్తిని తగ్గించట్లేదు, నెలకోసారి పోయి వచ్చేవాళ్ళు ఉన్నారు కొండపైకి, 3 నెలలకోసారి పోయి వచ్చేవాళ్ళు ఉన్నారు, 6 నెలలకోసారి పోయి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ వెళ్ళినప్పుడు కూడా ఎంతమంది తీసుకెళ్తుండ్రు? అవును. సో దాన్ని కొంత వాళ్ళు ఇక్కడ అగైన్ ఏముందంటే, వాళ్ళకి ఎక్కువ భక్తి ఉందని చెప్తాను. వాళ్ళు ఏదో లాబీస్టులు కాదు. ఆ బ్యాచ్ మళ్ళీ చెప్తాను, దానికి వచ్చే బ్యాచ్ ఏది కొండపైకి వచ్చి వాళ్ళతో పాటు కొంతమంది చేసుకొచ్చి వీళ్ళకి భక్తి ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ మెహర్బాన్ చూపిస్తూ, నేను విఐపీని, నాతో పాటు వస్తే మీకు ట్రీట్మెంట్ ఉండదని చెప్పేసి దాన్ని ఒక పిఆర్ కింద ఉపయోగించుకునే పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకు దర్శనాలు కల్పించి దాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేసుకునే వ్యక్తులు ఉన్నారు. అదే ఒక బ్యాచ్ ఉంది. సరే ఇది ఏ బ్యాచ్ అంటే మనం ఐడెంటిఫై చేయలేం. పాలు నీళ్ళ లాంటిది ఇది పాలు నీళ్ళ లాంటి సార్. మనం ఏ భక్తుని టెస్ట్ చేయలేం. నువ్వు బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం కోసం వస్తున్నావు, భక్తితో వస్తున్నావు అనేది అది పాలు నీళ్ళ లాంటిది. మనం అంత ఈజీ కాదు. సో ఓవరాల్గా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వీలైనంత వరకు అంటే మొత్తం జీరో చేయమని చెప్పిన సాధ్యం కాదు, కరెక్ట్ కూడా కాదు. కొన్ని ప్రోటోకాల్స్ వాళ్ళకి ప్రోటోకాల్ అంటే మరి విఐపీతో వచ్చే వ్యక్తితో వచ్చిన నెంబర్ తోటే సమస్య. విఐపీలు కూడా ఎన్నిసార్లు వెళ్తున్నాం కొండపైకి అనేది ఆలోచించుకోవాలి. ఒకసారి సాధారణ భక్తుల పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళతో వ్యక్తులు. ఇది సాధ్యమా, ఇలాంటి చేయడం సాధ్యమా అనేది మనం చర్చిస్తున్నాం కదా. ఒకసారి భానుగారు ఇంకోటి ఏం భాను ప్రకాష్ రెడ్డి గారు, అసలు విషయం ఇప్పుడు ఇది సాధ్యమా? ఈ రకంగా తిరుమలలో విఐపీల ఆధారంగానే బతికే శక్తులు కొన్ని ఉన్నాయి. విఐపి దర్శనాలను బేస్ చేసుకుని వాళ్ళ
వ్యక్తిగత ప్రయోజనాలు, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఇవన్నీ చేసుకునే భక్తి ముసుగులో ఇవన్నీ చేసుకునే శక్తులు కొన్ని ఉన్నాయి, మీకు బాగా తెలుసు, నేను పదే పదే చెప్పవసరం లేదు. కానీ ఇలాంటి శక్తులు చాలా బలంగా ఉన్నాయి, ఇలాంటి శక్తులు చాలా బలంగా కూడా ఉంటాయి. వాళ్ళు అంత తొందరగా ఈ సంకల్పం కనుక చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అది ఈజీగా సాధ్యం చేయగలుగుతారా, చేయనిస్తారా? ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. ఆ విధంగా అడుగులు కూడా పడ్డాయని ఈ 3 నెలల కాలంలో తిరుమల ఆలయంలో దర్శనాల విషయంలో నేను దగ్గర నుంచి పరిశీలిస్తుంటా, చూస్తాను కాబట్టి అన్ని విషయాల్లో గతంలో ఎవరన్నా కేంద్ర మంత్రులు గాని రాష్ట్ర మంత్రులు గాని వచ్చినప్పుడు ఇందులో మనం మాట్లాడుకున్నట్టు కులశేఖర్ పడి ఉంటాం కదా, దాని ముందు ఒక దండు ఉంటది. ఆ దండు తీసి ఆ పక్క ఈ పక్క వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లేకపోతే వెనకాల వచ్చిన వాళ్ళని నిలబెట్టి హారతి ఇచ్చి అక్కడ తీర్థం ఇచ్చి షటార్ ఇచ్చి పంపించేవాళ్ళు. కానీ నేను మా శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రులు వారితో వెళ్ళాను, సత్యకుమార్ గారు మా రాష్ట్ర మంత్రి వారితో వెళ్ళాను. ఇప్పుడు ఆ పద్ధతి లేదు, దండు దగ్గరే హారతి ఇచ్చేసి పంపిస్తారు, బయట తీర్థం తీసుకురావాలి. అంటే మార్పు మొదలైంది అనే దానికి సంకేతం ఇది. గతంలో నేను ఎప్పుడు నేను అనుకున్నా గతంలో ఖచ్చితంగా రాబో రోజుల్లో వెంకటేశ్వర స్వామి దగ్గర హారతి అనేది చాలా కష్టమైపోతుందని నేను ముందే దాదాపు ఒక 5-6 సంవత్సరాల ముందే అనుకున్నా. అది ఆచరణలో అవుతా ఉంది. ఇప్పుడు నాకు నిన్న ఒక ఈపీ ఫోన్ చేశారు, బాను నేను పోతే హారతిలో మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే నా అధికార పార్టీ ఎమ్మెల్యే, నేను ఓపెన్ గా చెప్తాను ఏమేం జరుగుతుందో. అధికార పార్టీ అంటే మార్పు మొదలైంది. ఒక అత్యున్నత స్థాయి నుండి అధికార పార్టీ మంత్రి దాదాపు మనము టాప్ 5 అనుకోవచ్చు. ఆ మంత్రి గారు ఈ మధ్య వచ్చినప్పుడు వారి ఊరు నుంచి వచ్చారు కొంతమంది, కొంత రిక్వెస్ట్ చేస్తే టీటీడీలో ఉంటే ఉన్నత అధికారులు అమ్మ కష్టము ఇచ్చేదానికి ఇబ్బంది అని చెప్పారు. ఇది మేము స్వాగతిస్తున్నాం. గతంలో ఈ విధంగా ఉండేది కాదన్న. 100 మంది 150 మంది 200 మంది తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ 2-3 నెలల్లో ఆ మార్పు కనబడుతోంది నాకైతే. ఎందుకంటే అడిగినటువంటి వ్యక్తి చాలా ఉన్నత స్థాయి నుండి మంత్రి, సున్నితంగానే టీటీడీ అధికారులు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అది చెప్పగలిగారంటే పై నుంచి కాన్ఫిడెన్స్ అన్న. ముఖ్యమంత్రి గారు ఎస్ నేనున్నాను, ఏదున్నా నేను చూసుకుంటాను, స్వామివారి పవిత్రత కాపాడే దిశగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చిన కారణంగా మార్పు మొదలైందని చెప్పి నేను అనుకుంటాను. ఇది చాలా మంచి పరిణామంగా నేను భావిస్తాను, చాలా మంచి పరిణామంగా. ఎందుకంటే గతంలో ఇన్ఛార్జీలన్నా వైసీపీ ఇన్ఛార్జీలు కోటా పెట్టారు. ఎవరు నవ్వుకుంటారన్నా, మామూలుగా మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేకో మంత్రికో వాళ్ళు వచ్చినప్పుడు లేకపోతే వారు ఏదైనా రెఫరెన్స్ లెటర్ ఇచ్చినప్పుడు డైలీ 6 మందికి ఇచ్చేవారు. ఇన్ఛార్జీలు కూడా ఎమ్మెల్యేలకి రెగ్యులర్ కోట, అది కూడా 300 దర్శనం కూడా. మామూలుగా బోర్డుకు ఉంటుంది ఆ కోట, బోర్డు మెంబర్స్ కి డైలీ ఒక 20 టికెట్ ఉండేది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మొత్తం ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలకు మొత్తం డైలీ 300 రూపాయల కోట బ్రేక్ ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తున్నంటే గత ప్రభుత్వం తిరుమలని ఒక వైసీపీ కార్యాలయంగా మార్చుకునింది. వైసీపీ నేను వైసీపీ కార్యాలయంగా మార్చుకుంది, అది చాలా ఆధారాలు ఉన్నాయి. నేను ఎందుకంటే ఆధారాలు లేకనే మాట్లాడట్లేదు. ఎవరెవరు ఎట్లా టికెట్ తీసుకున్నారు విత్ ప్రొసీడింగ్స్ చూపిస్తున్నా నేను, విత్ ప్రొసీడింగ్స్. ఆ పరిస్థితి మంత్రులకే లేదన్న, ఇప్పుడు ఇన్ఛార్జీలకు కాదు అంటే అసెంబ్లీ ఇన్ఛార్జీలకే అప్పుడు హవా నడిచేది. సాక్షాత్తు టాప్ 3లో ఉన్నటువంటి మంత్రికే సున్నితంగా టీటీడీ అధికారులు లేదండి కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితులు మేము కల్పించడం, ఇంకోసారి వారికి దర్శనం కల్పిస్తామని చెప్పారు. అనేది ఏంటంటే దీన్ని రెగ్యులేట్ చేయడము, మినిమైజ్ చేయడము సాధ్యమే అనేది మీ మాట, రైట్? సాధ్యం ఎస్ ఖచ్చితంగా. అంటే కొద్దిగా పడుతుంది, టైం పడుతుంది. ఇప్పుడు దాన్ని మొత్తంగా ఎత్తేయమని కూడా ఎవరు అనడం లేదు, ఎందుకంటే తప్పదు, ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ విఐపి అనే దానికి కొంత ఇది ఉంటుంది. చెప్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని చెప్పాలి. వద్దులేండి, మనం ఇక్కడ ఎవరి మనోభావాల్ని దెబ్బతింది. అసలే భారతదేశంలో మనోభావాలు ఎక్కువైపోయినాయి కాబట్టి మన మనోభావాలు దెబ్బతివద్దులే కానీ అంత మార్పు వచ్చింది టీటీడీ ఆలయం. మంచిదే, చాలా మార్పు, చాలా మంచిదే. కానీ నేనేమంటున్నానంటే గోపాలకృష్ణ గారు ఇప్పుడు ఆయన చెప్పినట్టే ఎవరో ఒక మంత్రి గారితో 50 మంది 60 మంది 15 మంది 20 మంది వచ్చారు. ఆయనకున్న లిమిట్ ప్రకారం 6 నెలలో చేశారు, మిగతా వాళ్ళు పంపించేశారు, కుదరదని చెప్పారు, రైట్, మంచిదే. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఆ దర్శనం ఆ జై విజయాల దగ్గర నుంచి అట్లా దూరంగా చూసి వెళ్ళిపోవడమే కదా, నిలబడడానికి కూడా లేదు. అదే లోపలికి జై విజయాల దగ్గర నుంచి లోపలికి కొంత దూరం
వస్తే ఆ వస్తువు చూస్తారు, వెళ్తే వెనక్కి తిరిగి చూసుకుంటూనే మళ్ళీ క్యూలో వెళ్ళిపోతారు కదా. అలాంటిది కూడా లేకుండా ఇట్లా చేయడం మరి అంటే అటువంటి దాన్ని ఏమంటారు, ఒక కొత్త స్ట్రీమ్ లైన్ చేయకుండా సాధ్యమా? కరెక్టా? ఇది సాధ్యమేనా అసలు? ఇప్పుడు మనం ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు, సమీక్ష చేసిన విధానంలో ఒక దర్శనం, విఐపి దర్శనం వరకే కన్ఫైన్ అయ్యి డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ ఆయన చెప్పిన సబ్జెక్టు ఒకసారి చూస్తే, అధికారులకి సమీక్ష చేసేటప్పుడు వారు ఉటంకించిన విధానాన్ని ఒకసారి పరిశీలించుకుంటే, ఆయన తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయమని అధికారుల్ని ఆదేశించారు. అది ఒక ఆస్పెక్టు. రెండవది, కొండపై గోవింద నామస్మరణం తప్ప ఏదీ ఉండకూడదన్నారు. ఎందుకు చెప్పారు? పవిత్రత, పరిశుభ్రత కాపాడాలనంటే, రామారావు గారు రాకముందండి మెయిన్ ఆలయం యొక్క కాంపౌండ్ వరకు కూడా, అతి దగ్గరలో కూడా, అంటే ఇది సార్ ఇది కాదు ఇక్కడ దయచేసి ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్. రామారావు గారి టైంలో ఏం జరిగింది, లేదా పలానా టైంలో ఏం జరిగింది అని ఇప్పుడు మనం దయచేసి అర్థం చేసుకోండి. అవన్నీ పలు సందర్భాల్లో వచ్చాయి. రామారావు గారి తర్వాత తిరుమలకి ఒక రకంగా చెప్పాలంటే మహర్దశ వచ్చింది, అదంతా సెకండరీ. ఇప్పుడు ఇది పెద్ద బర్నింగ్ ఇష్యూగా ఉంది. ఇది సాధ్యమా అనే దాని మీద మనం మాట్లాడదాం. మిగతా విషయాలు జోలిపోతే అది తెగదు ముడిపడుతుంది. ఎందుకు సాధ్యం కాదు? కొండపై గోవింద నామస్మరణం తప్ప అన్య మతస్థుల్ని అక్కడ ప్రవేశపెట్టకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఇది చెప్పారు. తర్వాత అటవీ ప్రాంతాన్ని 72-80% పైగా పెంచాలన్నారు. ఎందుకన్నారు? అక్కడ ప్రకృతి సౌందర్యం ఉండాలి, పవిత్రతను కాపాడాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఎర్రచందనం ఎక్స్టెన్షన్ కూడా ఆ చివరి వరకు తిరుమల కొండలకి అక్కడ స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు అవుతారు అన్నారు. వాళ్ళే జో కొడతారు, వాళ్ళకే జై కొడతారు. తగ్గించమంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇంత విఘ్నత గల వ్యక్తి ఓపెన్ డిబేట్లో గోకుతున్నారు అని అంటే మీకు ఎంత ఎవర్షన్ వచ్చి ఉంటే ఆ మాట పదం వాడారండి. డౌటే ఉంది అందులో. దేవుడి యొక్క పవిత్రతని పోగొడుతున్నారంటే అవును, తప్పలేదు. ఎవర్షన్ వస్తే అంటే దేవుడి మీద నమ్మకం పోగొట్టారు కాబట్టే మీరు అనగలిగారు, అంతే కదా. ఆ పవిత్రతని కాపాడే దేవుణ్ణి వాడుకున్నారు. ఇవాళ అక్కడ జరుగుతున్న దేవుణ్ణి నమ్ముకోవాల్సింది పోయి దేవుడిని నమ్ముకుంటున్నారు. అవును, అందుకనే కమిటీల్లో కూడా దేవుడి పవిత్రతను కాపాడేవారు, గోవింద నామస్మరణాన్ని స్మరించేవాళ్ళు, అక్కడ ఆలయము వెంకటేశ్వర స్వామి మీద అతి భక్తి విశ్వాసం కలవాళ్ళు, హిందూ మత ప్రచారాన్ని వ్యాపింపజేసేవాళ్ళు, వాళ్లే కమిటీల్లో ఉండాలి. ఇది రాజకీయ శిబిరంగా మారకూడదు. ఇంకొకటి, అక్కడ అఫీషియల్స్ హై ర్యాంకులో ఉన్నవాళ్ళు, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఢిల్లీ వెళ్ళి దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారా లేదా మనం సమీక్షించుకోవాలి. వీళ్ళ మీద స్క్రూటినీ పెట్టాలి. అలాగే చైర్మన్స్ కూడా, వాళ్ళు కూడా పవిత్రతను కాపాడాలి. అదొక అంశం. ఇంకొక అంశంకి వస్తే, మీరు ఈ విఐపి దర్శనాన్ని బ్రేక్ చేస్తే అది సాధ్యమా కాదా అని అడుగుతున్నారు. నాకున్న ఆలోచన మేరకు మొన్న రీసెంట్గా 4 days బ్యాక్ సీఎం గారికి నేను ఒక నోట్ ఫైల్ ఇచ్చానండి. అదేంటంటే, పర్వతమాల అని చెప్పేసి స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రోప్ వేసు అన్ని ఆలయాలకి, ఒక తిరుమలకి వేయలేం. ఎందుకంటే ఆగమ శాస్త్రం ఒప్పుకోదు. అజయ్ కల్లాం గారు ఈవోగా ఉన్నప్పుడు, రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు టెండర్ పిలిచి కూడా దాన్ని వెనక్కి వెళ్ళారు, ఆగమ శాస్త్రం ఒప్పుకోలేదని చెప్పేసి. ఒక తిరుమల కొండ తప్ప బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు వేయొచ్చు రోప్వే. అదొక టూరిజం ప్రాజెక్ట్ అవుతుంది, టెంపుల్ టూరిజం ఫెసిలిటీ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది, భక్తుల సౌకర్యం ఏర్పడుతుంది. అలాగే కనకదుర్గమ్మ, సింహాచలం, కోట ఇవంతా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతున్నాయి. గోపాలకృష్ణ గారు, ఐఎమ్ సారీ, ఇక్కడ నా పాయింట్ వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ విఐపి దర్శనాలను
కంట్రోల్ కాదు చేయడం, సార్, నేనే పూర్తిగా VIP ఎత్తేయడం కాదు, దర్శనానికి నియంత్రించడము, ఆ సంస్కృతిని తగ్గించడము అనేది సాధ్యం అవుతుందా కాదు సార్, లేదా అనేది మాత్రమే మనం ఫోకస్ చేస్తున్నాం ఇవాళ. చేయాలండి. ఈ టూరిజము, పిలిగ్రిమేజ్ ఇవంతా ప్లీజ్ సార్ మీరు డిబేట్ లైన్ లో ఉండండి దయచేసి. నియంత్రించాల్సిందే. ఓకే, విఐపి దర్శనాన్ని ఎత్తివేయాలి. వాళ్ళు కూడా సామాన్య భక్తుల్లాగానే దర్శనం చేసుకోవాలి. రైట్. ఎందుకంటే విఐపికి స్పెషల్ గా దేవుడి దగ్గర స్పెషల్ విఐపి అంటూ ఉండదు, అందరూ సమానమే. మీరు చెప్పిన ప్రోటోకాల్లో ఒక లిస్టు తయారు చేసుకొని వారికి తప్ప ఇంకొక మార్గం కూడా ఉందండి. మీరు అక్కడ నెట్టుకోవటం, నెట్టివేయబడటం, లోపల దర్శనం ఫ్రీగా చేసుకోవాలని అంటే ఆగమశాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. ఆ అక్కడ బయట ముఖద్వారం నుంచి ఒక వాకబుల్ ఎస్కలేటర్ని పెడితే దాంట్లో సెట్ చేసుకుంటే లేదు. గోపాలకృష్ణ గతంలో ఐవేఆర్ కృష్ణరావు గారు ఉన్నప్పుడు ఆ ప్రతిపాదన చేస్తే నేనే వ్యతిరేకించిన. అది మంత్రాలయము యంత్రాలయంగా మార్చకండి. శ్రీవారి ఆలయం ఒక మంత్రాలయంతో సంబంధించింది కాబట్టి దాన్ని యంత్రాలయంగా చేయొద్దని చెప్పి ఆ రోజు నేనే అడ్డుకోవడం జరిగింది. కాబట్టి అలాంటి ప్రతిపాదన చేసేదానికి కుదరదన్న. రైట్. ఓకే పుల్లారావు గారు, ఇక్కడ విఐపి దర్శనాలను తగ్గిస్తే లేకపోతే బడా 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 పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను తీసుకొచ్చేసి వాళ్ళకి రెడ్ కార్పెట్లు పరిచి వాళ్ళని ఇంకో రూట్లో తీసుకెళ్లి లోపలికి గర్భగుడిలో కూడా తీసుకెళ్లిపోయి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు కదా. చేయడం వల్ల వాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలతో పాటు పుల్లారావు గారు వాటితో పాటు టెంపుల్ ఆదాయం కూడా బాగా వస్తుంది వాళ్ళ వల్ల. వాళ్ళు పెద్ద పెద్ద కానుకలు వేస్తారు, తర్వాత కొన్ని స్పాన్సర్షిప్స్ చేస్తారు. అండ్ ఇప్పుడు మన వీళ్ళు పెట్టారు కదా శ్రీవాణి అని, అటువంటి స్పెషల్ వీటి వల్ల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఖజానాకి. ఇదంతా బాగుంది, కానీ వీటిని కంట్రోల్ చేస్తే మరి ఆదాయం తగ్గిపోతుంది కదా పుల్లారావు గారు. ఇది తగ్గదండి, కంట్రోల్ చేయటం ఇంపాసిబుల్ నేను అనుకుంటున్నా. ఆ విఐపి అనే కేటగిరీ లేకపోతే టెంపుల్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వస్తారు, చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్, ఒక గవర్నర్ వస్తారు. అది స్ట్రీమ్ లైన్ చేయాలి. మీరు ఇందాక చెప్పారు కదా, ఆయన చుట్టూరా కాకుల్లాగా ఈ మాట వాడేస్తున్న బ్రోకర్ లాగా అందరూ వెళ్ళిపోయి ఆయన మోసుకుని అందరిని తీసేయచ్చు ఇమీడియట్ గా. వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి వాళ్ళని రానివ్వకూడదు, చేసి స్ట్రీమ్ లైన్ చేయొచ్చు. స్ట్రీమ్ లైన్ అది కూడా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు. వాళ్ళతో మొదలే చెప్పాలి, మీకు ఇలాగ ఇస్తున్నాం, మీరు 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక గార్డెన్ లో వాక్ చేసినట్టుగా కాదు, మీకు 2 minutes 3 minutes ఉంటుంది. అలా ఉంటే వాళ్ళు వచ్చేది 5 సార్లు సంవత్సరానికి ఒకసారి వస్తారు. అది స్ట్రీమ్ లైన్ చేయొచ్చు. కానీ విఐపీ అనేది ప్రాక్టికల్ గా చెప్పినా తీయటం కష్టం, తీయకూడదు, అక్కర్లేదు కూడా. అది స్ట్రీమ్ లైన్ చేయండి, కొంతమందికి ఇవ్వండి. ఇందాక మీరు చెప్పారు అది కామన్ మ్యాన్ కి ఇబ్బంది లేదంటే అది 36 గంటల పెట్టిలో కూర్చోబెడతాం ఏంటి, 10 గంటల పెట్టిలో కూర్చోబెడతాం ఏంటి, 5 గంటలు కూర్చోబెడతాం ఏంటి, 1 గంట కంటే ఎక్కువ లేకుండా రమ్మంటే అయిపోయింది పని. అందువల్ల స్ట్రీమ్ లైన్ చేయొచ్చు. ఓవరాల్ గా ఈ పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, స్ట్రీమ్ లైన్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఫర్మ్ గా ఉంటే, కేర్ఫుల్ గా ఆలోచించి అన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటే దానికి ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఎలా చేయాలి, ఎంతమందికి తీసుకురావాలి, ఎలా చేయొచ్చు. బట్ యు కాంట్ స్టాప్ ఇట్. పూర్తిగా స్టాప్ చేస్తే అది ఒక వ్యవస్థ కాబట్టి కుదరదు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అందువల్ల వ్యక్తులకు వస్తుంది ప్రాబ్లం అక్కడ. అది మీరు ఓపెన్ గా నొక్కేస్తే సీక్రెట్ గా తీసుకెళ్తారు. బంగారం దేశంలోకి తీసుకురావచ్చు, ట్యాక్స్ కట్ అంటే ఓపెన్ గా వస్తుంది. అసలు బంగారం తీసుకురాకూడదంటే బ్లాక్ మార్కెట్ ద్వారా వస్తుంది. భానుగారు ఏంటి 5 సంవత్సరాలు అది కూడా జరిగిందన్న. ఇందుముందు నేను చెప్పినట్టు ఆ దండు తీసి దర్శనం చేయించారన్నారు కదా, ఆ వితౌట్ వెయిటింగ్ అంటారు, ఆ పదాన్ని వితౌట్ వెయిటింగ్ లో దర్శనం అంటారు. ఆ వితౌట్ వెయిటింగ్ ని అర్హత లేని వాళ్ళని ఆన్ పేపర్ లేకుండా ఫోన్ మెసేజ్ తో ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఫోన్ మెసేజ్ తో పేపర్ మీద దొరకరు. మీరు ఎక్కడ లోపలికి వచ్చి దర్శనం చేయించిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, వందలు కాదు వేల మంది. అది అక్కడ ఆఫీసర్లు ఇప్పుడు అన్ని దీని మీద ఇవన్నీ అయినాక ఎంక్వైరీలో పూర్తిగా బయట వస్తుంది. ఇది జరిగింది. మీరు ఏదన్నారో అది చేసేసారు ఆల్రెడీ. 5 సంవత్సరాలు మొత్తం అర్హత లేని వాళ్ళందరినీ తీసుకుపోయి ఆ పేపర్ మీద లేకుండా మొత్తం మేనేజ్ చేసుకుని వైకుంఠం నుంచి లోపల వరకు ఆలయం వరకు అన్ని చేసి వదిలేశారన్నమ్మ. అసలు గత ప్రభుత్వం చేయలేంది ఏంటి చెప్పండి? ఆలయంలో అన్ని చేశారు, దాన్ని ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు. రైట్. వెంకటరెడ్డి గారు, ఇది సాధ్యమనే భావించే ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుందా? ఒకవేళ సాధ్యమని భావిస్తే
ఎంతవరకు దీన్ని తీసుకెళ్ళగలరు? అంటే విఐపి దర్శనాలను టాప్ లెవెల్, ఇందాక నేను చెప్పాను కదా, చీఫ్ జస్టిస్ గారు, రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, ఉపరాష్ట్రపతి గారు, లేదా కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్, మళ్ళీ జడ్జిలు అంటే మళ్ళీ ఇంకా అది 30-40 మంది పడతారు ప్రతి హైకోర్టుకి. సో ఇలాంటి అంటే ఒక లిమిట్ పెట్టుకుని చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎట్లా దానికి ఏదన్నా? ఇప్పుడు ఈరోజు మా సార్ చెప్పింది కూడా మీరు గమనించినట్లయితే ఆయన ఉద్దేశం ఏంటి, తగ్గించాలని తప్పితే పూర్తిగా ఆ సంస్కృతిని తగ్గించాలని తప్పితే పూర్తిగా నివారించాలి, మనం కూడా నియంత్రిస్తారు. రెండోది వచ్చేసరికి ఈరోజు ఒక ఎమ్మెల్యేకి ప్రతిరోజు ఒక లెటర్ ఇస్తారు. అంటే వాళ్ళ తరపున ఎవరైనా వారు ఒక లెటర్ ఇస్తే ఒక 6 మంది వెళ్ళొచ్చు. అది ఒక రకంగా చెప్పాలంటే బ్రేక్ దర్శనం కదా. అవును అవును. సో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చెప్పారంటే, జీవి అసలు ఇది ఎత్తేస్తే బాగుండు అంటున్నారు ఎమ్మెల్యేలు, లెటర్ తీసేస్తే బాగుండు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. చాలా ఇబ్బంది వాళ్ళకి, చాలా ఇబ్బంది. ఏంటంటే ఇప్పుడు ఆ లెటర్ నెట్లోకి ఏమంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఒక రోజుకు ఒక లెటర్ ఇవ్వగలడు. ఎంతమంది అడుగుతారు? దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర అయితే మీరు గమనించినట్టయితే 3 నెలలకు నెక్స్ట్ 4 నెలలకు కూడా ఇచ్చేశారు. అంటే డిఫరెంట్. ఇంకొకటి కూడా జరుగుతోంది, ఎమ్మెల్యేలకి తెలియకుండా అసలు కొంతమంది అయితే బరి తెగించి ఎమ్మెల్యేలే కొంతమంది ఆ లెటర్లు అమ్ముకుంటారు. వాళ్ళ పిఏలు అయితే ఎమ్మెల్యే దగ్గర బ్లాంక్ లెటర్ ప్యాడ్ రెడీ పెట్టేసి వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. సో అయినా అట్లా చేస్తుండ్రు, విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది వీళ్ళకి. ఇదేమైందంటే ఎమ్మెల్యేకి అవునన్నా కాదని రోజులు 24 గంటలు 1 గంట దర్శనాలకు సమాధానం చెప్పడం అయిపోతుంది. కాల్స్ తీసుకొని పరిచయం నియోజకవర్గంలో 2 లక్షల మంది జనాభా, అందులో పార్టీకి సంబంధించిన వాళ్ళు 1 లక్ష వేసుకున్నా, ఇక వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళకి విపరీతమైన ఒత్తిడి అయిపోతుంది. చాలామంది ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆ లెటర్ తీసేస్తే బాగుండు అనేది ఒకటి ఉంది. ఇక రెండోది వచ్చేసరికి కొంత ప్రజానాయకులను వాళ్ళకు వాళ్ళు రిస్ట్రైన్ చేసుకోవాలి. లాస్ట్ టైం చూసినట్లయితే ఉదాహరణకి ఏంది, ఫ్యాక్టే కదా, శ్రీమతి రోజా గారు ఒక వెళ్ళినట్టే ఉంది. భక్తి అంటే ఆవిడకి భక్తి లేదు, ఆవిడ తక్కువ భక్తి నేను చెప్పను, కానీ నువ్వు వెళ్ళు, నీతో పాటు ఎంతమందిని తీసుకెళ్ళు, గుంపులు తీసుకెళ్ళు. అది ఓపెన్గా వచ్చినాయి, డబ్బులు తీసుకొని వాళ్ళందరినీ తీసుకెళ్ళి దగ్గరుండి దర్శనాన్ని తీసుకెళ్తుందని. అది ఇప్పుడు టూ అర్లీ నేను కమెంట్ చేయడం, కానీ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. అదేవిధంగా సాక్షాత్ చైర్మన్ గారు ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎంతమందికి ఇట్లా ఇచ్చేసి ఇట్లకి ఒక విఐపి కల్చర్ని తెలియకుండా పెంపొందించారు. తద్వారా ఏమైందంటే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. నేనేమంటానంటే అది ఎమ్మెల్యేలు చెప్పిన మాట, లెటర్స్ తీసేస్తే మంచిదని అందరు కాదు, అది కూడా వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే విఐపి కల్చర్ తగ్గించాలని కాదు, ఈ ఒత్తిడి తట్టుకోలేక. ఒకటి. రెండోది ఏంటంటే వెంకయ్య చౌదరి గారు ఉన్నారు, నేను ఆయన టీటీడీ జేఈఓ అంటే అడిషనల్ ఈఓ కాకముందు ఒక 3 రోజుల ముందు కలిశాను అనుకోకుండా. కలిస్తే ఈ హాజ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అంటే అప్పుడే అంటున్నాడు ఆయన, జీవి ఇది చాలా విఐపి కల్చర్ ఎక్కువైపోయింది, స్ట్రాంగ్ ఎస్ఓపిసి కానీ బిల్డ్ చేసినట్లయితే కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది, సామాన్య భక్తులకి మనం అసౌకర్యం లేకుండా దర్శనం చేయించడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. బట్ ఆయన ఫర్మ్గా అనుకుంటే మాత్రం విత్ ద హెల్ప్ ఆఫ్ ఈఓ గారు చేస్తే, చీఫ్ మినిస్టర్ గారు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం చేస్తే కొంత ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది, కొంత స్ట్రాంగ్ ఎస్ఓపిసి చేసినట్లయితే వెంకటేశ్వర గారు కొంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా ఎరాడికేట్ చేయలేం, సాధ్యం కాదు, మంచిది కూడా కాదు. మీరు అన్న అంశం ఏంటంటే ఆదాయం తగ్గుతుందంటారు. ఉదాహరణకి మొన్న ఒక ఇది ఉంది, ఏంటది, ₹1,00,00,000 పెట్టి ఎవరైనా ఒక ఆయన తీసుకుంటే సంవత్సరానికి ఒక రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చి అదేదో దర్శనం, స్పెషల్ దర్శనం ఉంటుంది, ఇంకోటి ఏదో వస్త్ర సేవ ఏదో సంథింగ్, అది 20 సంవత్సరాల పాటు అట్లా ఇస్తారని. అటువంటివి పెట్టొచ్చు. అంటే చిన్న విషయం కాదు, కానీ ఒకటి ఏంటంటే ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. నేను వద్దని చెప్పాను, కానీ ఇప్పుడు 1 కోటి కాదు 10 కోట్లు పెట్టిన కూడా రెడీగా ఉన్నారు. కన్జంప్షన్ అంటే డబ్బు. వెంకటకృష్ణ ఒక్క నిమిషం, ఆ ₹1,00,00,000 కూడా పద్మావతి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ కి ₹1,00,00,000 అదేనండి నేను అనేది. ఆ టెంపుల్ కోసం కాదు, చైల్డ్ హాస్పిటల్ కోసమే అది కూడా. అదే నేను అనేది, అటువంటి వీటి కోసం విరాళం ఇచ్చే దాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కొంత వాడొచ్చు, నో డౌట్. ఇప్పుడు నిజమే 10 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, 100 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ₹1,00,00,000 ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. దట్టు హాస్పిటల్, పిల్లల హాస్పిటల్ కోసం అన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళని మనం ఆ రకంగా గౌరవించినట్టే ఒక రకంగా అటువంటివి చేయడం.
అట్లాంటి వాటిని చేయొచ్చు వెంకటేశ్వర కానీ- గారు, తిరుమలకు సంబంధించినంత వరకు నేను చూసిన గత 30 ఏళ్ళ నుంచి నాకు Conclude. పిలుపు ఇవ్వాలే కానీ ఈరోజు దర్శనానికి రాకపోయినా కూడా కోట్ల రూపాయలు హుండీలో వేయడానికి రెడీగా ఉన్నారు. అది ఓకే సార్. నేనేమంటే అది కాదను. ఈరోజు దాదాపు 15,000 కోట్ల రూపాయలు టీటీడీకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ లోన్ ఉంది. 15,000 కోట్ల రూపాయలు. 20,000 crores, nearly 20,000 20,000 కోట్లు. ఓకే, సారీ, నేను ఫాలో కాలేదు ఎగ్జాక్ట్లీ, మీరు దగ్గర ఉండదు. 20,000 కోట్ల రూపాయలు ఎఫ్డీల రూపంలో ఉన్నవి. బంగారము ఇంకా మళ్ళా బంగారం అంతా. ఆస్తులు చాలా అది కాకుండా ఈరోజు నేను చెప్తాను కదా, పిలుపు ఇవ్వాలే కానీ వాళ్ళు దర్శనానికి రాకపోయినా కూడా అంటే ఆదాయ మార్గంలో చూడాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. Right, okay. బట్ విఐపీలకి నేను ప్రయారిటీ ఇవ్వాల్సిందే. బట్ ఈ పక్కన ఉండే నెంబర్లు తగ్గించి స్ట్రీమ్ లైన్ స్ట్రాంగ్ ఎస్ఓపి చేసినట్లయితే బాగుంటుంది నా ఉద్దేశం. ఇది నిజానికి ఇది ఒక మంచి ఆలోచన కాదు. దీన్ని ఎంతవరకు సాధ్యం చేయగలుగుతారు, ఎవరు తాను అవ్వక నొప్పించక అన్న తరహాలో ఉంటుంది. ఎందుకంటే కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఇది కొంత ఇబ్బందికరమైన ఇది కాబట్టి తాను అవ్వక నొప్పించక అన్నట్టుగానే దీన్ని చేయాల్సి ఉంటుంది. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎంతవరకు సుసాధ్యం చేయగలుగుతారు అనేది, ఆ సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ జీవి రెడ్డి గారు అండ్ గోపాలకృష్ణ ప్రసాద్ గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, పుల్లారావు గారు, థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ మొన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేశారు కదా, తిరుమల ప్రసాదం కల్తీ పైన దర్యాప్తు చేయడానికి. ఈ సిబిఐ అధికారులు ప్లస్ రాష్ట్ర పోలీసుల వైపు నుంచి సభ్యులు కూడా ఉండే ఈ ప్రత్యేకమైన సిట్ దర్యాప్తు ఎలా జరిగే అవకాశం ఉంది, ఏ ఏ కోణాలని ఈ దర్యాప్తు బృందం స్పృశిస్తుంది, ఏ అంశాలను వెలికి తీస్తుంది అనే అంశంతో పాటు తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ అక్కినేని ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ మధ్య జరుగుతున్న వివాదం ఎక్కడి దాకా వెళ్ళింది, ఎందుకు వచ్చింది, అసలు ఎక్కడి దాకా వెళ్ళింది, ఇది కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవ్వాలి, దీని మీద ఎలా రియాక్ట్ అవుతోంది, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా డీల్ చేయబోతున్నారు ఈ ఇష్యూని అనే ఇటువంటి కీలకమైన అంశాలని మా ఎండి రాధాకృష్ణ గారు విశ్లేషిస్తున్నారు ఈ వారం వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో. దీని తర్వాత ప్రసారం అవుతుంది చిన్న బ్రేక్ తర్వాత. డోంట్ మిస్ ఇట్ అండ్ శుభరాత్రి.